తెలంగాణలో ఫ్రీ బస్సులు చూస్తున్నారు కమ్మా, ఎట్లా చూస్తున్నాం అంటే కొంచెం జనాభా ఎక్కువైపోయి దెబ్బలాడుకోవడం తప్ప ఇంకేమీ లేదు. లేని వాళ్ళకైతే మంచిగా ఉంది. మరి ఈ పథకం బాగానే ఉంది. బాగుంది. కానీ దీని వల్ల రేట్లన్నీ పెరుగుతున్నాయి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అంటున్నారు. మరి మనకు తెలియదు. మరి రేట్లు పెరుగుకుంటూ పోతే మనం తినలేం కదా, మరి ఏ విధంగా ఉంటుంది? అన్నిటికీ రేట్లు పెంచినా కష్టమే కదా. మరి ఫ్రీ బస్ తీసేయాలంటారు అప్పుడు? ఏం మరి మనకేం మీ ఉద్దేశ ప్రకారం చెప్పండి, ఉంచితే బాగుంటుందా తీసేస్తే బాగుంటుందా? అది పెద్దలు నిర్ణయించుకున్నది. మనకేం చెప్తాం, మనకి అన్ని తెలియదు కదా. కొన్ని తెలుసు కొన్ని తెలియదు. ఫ్రీ కరెంటు గానీ ఇవన్నీ, కరెంట్ ఫ్రీ బాగానే ఉంది. బాగుంది. మరి ఇవన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మనం తినే వాటిపైన రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి పథకాలు ఏవీ లేవు కదా, సో మరి కేసీఆర్ పరిపాలన నచ్చిందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా అంటే ఏం చెప్తారు మీరు? అన్ని అలాగా అంటే ఒకలా ఉంటారు, ఒకలా ఉంటారు. అన్ని మంచిగానే ఉంటాయి. అన్ని మంచిగా మనం సరిపో. ఇప్పుడు మరి సర్వేలు చేస్తున్నారు కదా, ఇంటింటికి వచ్చి ఇందిరమ్మ ఇల్లు సర్వే జరిగిందా మీకు? వచ్చిందా? ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందని పేరు వచ్చింది. ఇల్లు వచ్చిందని పేరు వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు పరిపాలన బాగుంటేనే కదా మరి ఇల్లులు వచ్చినాయి. చాలా మందికి రాలేదు అంటారు, మరి ఆ ఇల్లు మీకు ఖచ్చితంగా వచ్చిందని చెప్పారా? పేరు వచ్చింది, చదివారు, పేర్లు వచ్చినాయి. ఎప్పుడు ఇస్తా అన్నారు మరి మీకు ఇల్లు? ఇంకా తెలియదు. నేను డ్యూటీ చేస్తాను కదా, ఇంటికాడ మా ఆయన గారు అన్నారు పేరు వచ్చింది. మాది ఫోటోలు దింపుకున్నారా? ఫోటోలు. ఓకే.